మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఇంక ఇదే అంశం మీద మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి విశాఖ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే రాజు గారు అన్నారు. సార్, రేపు నిరసన ర్యాలీల తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ప్రభుత్వ మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ప్రభుత్వ వైద్యం ప్రజల హక్కు అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏదైతే ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారో ప్రజలకు అండగా ఉండి ప్రజల భాగస్వామ్యంతో పెద్ద ఎత్తున ఉద్యమించి ఆ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకునే విధంగా వరకు కూడా పోరాటం చేయాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం. అందులో భాగంగా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. గత నెల రోజులకు పైగా ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. మరింత ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ఏదైతే మెడికల్ కాలేజీలకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని తీసుకుందో అప్రజాస్వామికంగా దాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో రేపు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 12వ తారీఖున 175 నియోజకవర్గాల్లోని కూడా ఈ ప్రజా ఉద్యమానికి సంబంధించి ఒక శాంతియుత నిరసన ర్యాలీని నిర్వహించి ఆ నిరసన ర్యాలీ ద్వారా సంబంధిత ఆ ప్రాంతాల్లో ఉన్న ఆర్డీఓ కార్యాలకు కానీ కలెక్టర్ కార్యాలకు కానీ ఎంఆర్ ఆఫీసుకు కానీ వెళ్ళి ఆ సంబంధిత అధికారులకి ఏదైతే ఈ సమస్య ఉందో దీనివల్ల ప్రజలు భవిష్యత్ తరాలు ఏ విధంగా నష్టపోతున్నాయి, కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రజా ఆరోగ్యానికి భద్రత లేకుండా ఏ విధంగా ముప్పి వాటిల్లుతుంది అనేది ఒక వింతపత్రం ద్వారా ఆ సంబంధిత అధికారులు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వ నాయకుల్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఆ సంబంధిత మంత్రులను కానీ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు కూడా ఒకసారి రాజకీయ కోణంలో కాకుండా విజ్ఞతతో ఆలోచించండి. 1923 నుంచి 2023 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నవి కేవలం 12 ప్రభుత్వ మెడికల్ కాలేజెస్. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో ఆ రోజు మాట్లాడి ఒప్పించి 17 మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేయించడం, 17 మెడికల్ కాలేజీలు కూడా అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్, ఫైనాన్షియల్ శాంక్షన్స్ అన్ని ల్యాండ్ అలాట్మెంట్ చేసి అందులో 7 మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేసి 5 మెడికల్ కాలేజీలకు సంబంధించి అడ్మిషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈరోజు మన పిల్లలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న సామాన్య మధ్యతరగతి పేద ప్రజలు ఈరోజు డాక్టర్ చదవాలంటే అది కలగానే మిగిలిపోతుంది. ఆస్తులు తాకట్లు పెట్టినా ఉన్న ఆస్తులన్నీ కూడా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నా సరే పేదవాడు ఈరోజు డాక్టర్ అయ్యే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల నుంచి సంవత్సరానికి 2550 మెడికల్ సీట్లు అందుబాటులో వచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవటం, ఈ హాస్పిటల్ ప్రాంగణంలో ప్రతి వైద్య కళాశాల ప్రాంగణంలోనూ కూడా 500 బెడ్డెడ్ అబోవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణాన్ని కూడా ఈ గత ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజే చెప్పడం జరిగింది, ఈ మెడికల్ కాలేజెస్ని కానీ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో నిర్మాణం జరుగుతున్న హాస్పిటల్ కానీ ఒక ఆధునిక వైద్య దేవాలయ తీర్చిదిద్దాలనేది ఆనాటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంకల్పం. దీనివల్ల అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ఉదాహరణకు ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూసుకుంటే 150 సంవత్సరాల నుంచి కూడా మనం ఒకటే దిక్కు ఇక్కడ కేజీహెచ్ తప్ప లేదు. ఆ కేజీహెచ్ని కూడా గత ప్రభుత్వాలు అభివృద్ధి విషయంలో నిర్లక్ష్యం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేజీహెచ్లో సూపర్ స్పెషాలిటీ వార్డు కానీ అదేవిధంగా సిఎస్ఆర్ బ్లాక్ కానీ కోట్లాది రూపాయలు వెచ్చించి కేజీహెచ్ని కూడా అభివృద్ధించి కేజీహెచ్కి వెళ్ళాలంటే భయపడే పరిస్థితుల నుంచి ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలో కార్పొరేట్ హాస్పిటల్స్కి ధీటుగా కేజీహెచ్లో మెరుగైన వైద్యం అందుతుంది అనే పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఈరోజు గతంలో ఈ పాడేరు ప్రాంతం కావచ్చు, అరకు కావచ్చు, లేకపోతే పార్వతీపురం కావచ్చు, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి ఎవరికైనా ఏదైనా యాక్సిడెంట్ అయినా ఎమర్జెన్సీ వైద్యం కావాలన్నా కేజీహెచ్కి వచ్చేలోపు సకానికి సగం పై మంది చనిపోయే పరిస్థితులు. ఈరోజు ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు 4 మెడికల్ కాలేజీలు ఇవ్వడం జరిగింది. పాడేరు కానీ, నర్సీపట్నం కానీ, పార్వతీపురం కానీ, అదేవిధంగా విజయనగరం కానీ. వీటి వల్ల ఏమవుతుంది, ఎక్కడికక్కడ ఆ ప్రాంతాల్లో 500 బెడ్లు హాస్పిటల్స్ వస్తే అంటే ఈ ఉమ్మడి ఉత్తరాంధ్ర 3 జిల్లాల్లోనే 5 500 బెడ్ హాస్పిటల్స్ వస్తే ఏ విధంగా మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందించవచ్చు అనేది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇది ఏమైనా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం స్వార్థపూరిత నిర్ణయం. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు గారు వెనక్కున్న కొంతమంది
ఆయన దబేదారిని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం ప్రజల ఆస్తిని, ప్రభుత్వ ఆస్తిని, విద్యా విధాన్ని, వైద్య రంగాన్ని ప్రైవేటు పరం చేయడం అనేది ఒక దుర్మార్గమైన నిర్ణయం. ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో రేపు ర్యాలీని భారీ ఎత్తున విజయవంతం చేసి తద్వారా ఒక మెసేజ్ ఇవ్వబోతున్నాం. అంతేకాదు ఈ ర్యాలీకి సంబంధించి కూడా నేను విశాఖపట్నం ఎంపీ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏదో పెట్టుబడుల సదస్సు జరుగుతుంది కదా అని ఉద్దేశంతో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పెట్టుబడులు రావడం ఇంట్రెస్ట్ లేక 12వ తారీఖుని ఏదో పెట్టారండి. ఇది 12వ తారీఖుని పెట్టింది కాదు. మీరు ఒకసారి ఫాలో అవ్వండి. మీకు ఎందుకంటే ప్రజా సమస్య ఇది, మెడికల్ కాలేజీలకు సంబంధించి ప్రజా సమస్య పైన కూడా మీకు ఏ టైంలో ఏం జరిగింది అనేది మీకు అవగాహన లేదు. ఎందుకంటే ఇది నెల 15 రోజుల క్రితం 2 నెలల క్రితం డిజైన్ చేసిన ప్రోగ్రామ్. మొదటగా అక్టోబర్ 28వ తారీఖున అనుకున్నాం ర్యాలీ. మోందా తుఫాన్ ఉంది కాబట్టి అక్కడ వాతావరణ పరిస్థితులను బట్టి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో 4వ తారీఖు వాయిదేశాం. 4వ తారీఖు తర్వాత 175 నియోజకవర్గాలను కూడా ఒకే రోజు జరుగుతుంది. ఇది విశాఖపట్నంలో జరిగే ప్రోగ్రాం కాదు. 175 నియోజకవర్గాలను కూడా రేపు ర్యాలీ జరుగుతుంది. అంతే తప్ప మేము ఉద్దేశపూర్వకంగా చేసిన కాదు. ఇది ముందుగానే అనుకున్నది. 4వ తారీఖున కూడా ఎన్యూమరేషన్ పూర్తి అవ్వలేదు చాలా జిల్లాల్లో అనే ఉద్దేశంతో పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఇంకొక అంశం నేను మాట్లాడుతూ పెట్టుబడుల గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుబడులు మొన్న స్వయంగా మీ లోకేష్ గారే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సిఏఏ సమ్మిట్కి సంబంధించి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో కూడా కొన్ని పెట్టుబడులు వచ్చిన మాట వాస్తవం. అదానీ డేటా సెంటర్ అప్పుడే అంకురార్పణ జరిగిందని. ఈరోజు మీరు ఏదైతే డేటా సెంటర్ చేస్తున్నారో ఈ డేటా సెంటర్ సంబంధించి, ముఖ్యంగా ఎనర్జీ సెక్టర్ సంబంధించి మీరు చేస్తున్న ఈ గత 15 నెలలుగా మీరు చేస్తున్న అడావుడికి సంబంధించి కానీ, మీరు పెట్టుబడులని చెప్పుకుంటున్నాయి అన్నీ కానీ, అవన్నీ కూడా జిఐఎస్ సమ్మిట్లో, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో జరిగిన ఒప్పందాలని ఈరోజు అన్నీ కూడా మెటీరియలైజ్ అవుతున్నాయి. అది ఒకసారి మీరు కూడా చూసుకుని మాట్లాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2.5 లక్షల కోట్లు అప్పు చేసింది. కానీ అందులో 5,000 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజీలకు కేటాయించలేక ప్రైవేటీకరణ చేస్తుంది. దీనివల్ల ప్రజలకు ఎలాంటి నష్టం జరుగుతుంది? ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో తీసుకున్నటువంటి పరిపాలన ఏదైతే ఉందో అన్నీ కూడా ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. అందులో మరీ ముఖ్యంగా ఏదైతే చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఇటువంటి ఒక రామరాజ్యం లాంటి పరిపాలన సాగినటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా విద్యా వైద్యానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనం చూసాం. దానిలో భాగంగా 100 సంవత్సరాల చరిత్రలో ఈ రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే ఆయన పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో 17 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు కేంద్రాన్ని ఒప్పించి తీసుకొచ్చి ఆ మెడికల్ కాలేజీలన్నీ కూడా నిర్మాణం చేసి 6 కాలేజీలు ప్రారంభించి మిగతా కాలేజీలన్నీ కూడా నిర్మాణ పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఈరోజు ముఖ్యంగా మన పిల్లలు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ చదవాలనే కోరుకున్నటువంటి పిల్లలందరూ కూడా ఏదైతే ఎంబీబీఎస్ విద్య అనేది అందరి ద్రాక్షిగా తయారైనటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా వైద్యం ఇక్కడ మన పిల్లలకి ఇక్కడ ఫ్రీగా ఎంబీబీఎస్ సీట్లు వస్తే వైద్యం అక్కడ ప్రతి మెడికల్ కాలేజీలకి అనుబంధంగా ఒక 500 బెడ్లున్న ఒక ప్రభుత్వ హాస్పిటల్ వస్తే ఈరోజు ఈ ఉత్తరాంధ్ర అంతా కూడా కేజీహెచ్ మీదే ఆధారపడినటువంటి పరిస్థితి. ఎంతోమంది పేదలు మార్గ మధ్యంలోనే ఈ వైద్యం అందగా చనిపోయేటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో విజయనగరం కానీ, పార్వతీపురం కానీ, పాడేరు కానీ, నర్సీపట్నం కానీ ఈ ఉత్తరాంధ్రకే 4 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి అటువంటి పరిస్థితుల్లో పేదవాడికి వైద్యం పూర్తిగా అందనంత దూరంలో ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాన్ని ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ ఏదైతే ఉందో ఈ సంతకాల సేకరణ మేము మన తూర్పు నియోజకవర్గంలో చేస్తున్నప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి, విద్యార్థులు కానీ ప్రజలు కూడా అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఆ సంతకాల సేకరణలో పాల్గొంటూ ఇది పూర్తిగా ప్రజా వ్యతిరేక నిర్ణయం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన స్పందన లభిస్తుందని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు జరిగే ర్యాలీని విజయవంతం చేస్తామని, అలాగే ఈ కోటి సంతకాల సేకరణ మీద ప్రజల్లో మరింత అవగాహన కల్పించి ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నారు.